హల్లెలూయా కదా. ఈరోజు ఫాదర్స్ డే. మరి పాస్టర్ గారు ఫాదర్స్ డే గురించి మరి చెప్పడం జరిగింది కదా. మనకు ఎన్ని రకాల ఫాదర్లు ఉన్నారట? ఎన్ని రకాల ఫాదర్లు, ఎన్ని రకాల డాడీలు నాన్నలు? ముగ్గురు. ఎవరంట? ముగ్గురు. ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. హల్లెలూయా. రెండవ తండ్రి ఎవరు? కన్న తండ్రి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జన్మనిచ్చిన తండ్రి. హల్లెలూయా. మూడవ తండ్రి ఎవరంట? ఆత్మీయ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. పరలోకపు తండ్రి ఏం చేశారంట? నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను నశించకుండా నరకానికి వెళ్ళకుండా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నీ కొరకు నా కొరకు ఆయన ఇచ్చాడు. హల్లెలూయా కదా. ఆ తండ్రి ప్రేమ ఎటువంటిదంటే కుమారుణ్ణి మన కొరకై మరి అర్పించిన ప్రేమ ఆ యొక్క తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ ఆ యొక్క పరలోకపు తండ్రి ప్రేమ అంటే నీవు నేను మనం ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తును అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ఏం చేపట్టామంట? నరకానికి వెళ్ళకుండా నాశనానికి వెళ్ళకుండా నిత్య జీవమునకు వారసులుగా చేసింది ఆ యొక్క తండ్రి ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవ ప్రేమ మరి జన్మనిచ్చిన తండ్రి. హల్లెలూయా కదా. ఈ లోకంలో జన్మనిచ్చిన మరి తండ్రుల్లో మరి మంచి తండ్రులు ఉన్నారు, బాధ్యత కలిగిన తండ్రులు ఉన్నారు, బాధ్యత లేని తండ్రులు ఉన్నారు. అయితే ఎవరు రక్షణ మారు మనసు పొందిన తండ్రుల్లాగా మరి ఉంటారో వారు దేవుని వాక్యానుసారంగా వాళ్ళు తమ పిల్లలను వాళ్ళు పెంచేవారుగా మరి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. వాక్యానుసారముగా మరి పిల్లలను ఆ తండ్రి ఏం చేస్తాడంట? పెంచేవాడుగా మరి ఉన్నాడు. మరి ఆ తండ్రి ఏం చేసేవాడుగా ఉన్నాడంటే కుటుంబాన్ని సంరక్షించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. పిల్లల యొక్క కొరతలను అవసరతలను తెలుసుకునేవాడుగా మరి ఉంటున్నాడు. వారి కొరకు ప్రయాసపడి చెమటోర్చి మరి వారిని పోషించేవాడుగా ఉంటున్నాడు. వారి అక్కరలు అవసరతలను ఏం చేసేవాడుగా ఉన్నాడంట? తీర్చేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ అంటే మరి నేను ఉన్న ఈ స్థితిలో నా కుమారుడు నా కుమార్తె ఉండకూడదు, నా కుమారుడు నా కుమార్తె ఏ స్థితిలో ఉండాలని ఆశపడతారంటే చెప్పండి? నాకిన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ యొక్క మరి జన్మనిచ్చిన తండ్రికి ఏముందంట? మరి నా పిల్లలు ఏం చేయాలి? నాకిన్నా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఎదగాలని వారి కొరకు ఎంతగానో ప్రయాసపడేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నా పిల్లలు వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి అనుకుంటే మరి ఆ యొక్క తండ్రికి మరి ఆ కుమారుని పట్ల ఏముంది, ఆ కుమార్తె పట్ల ఏముంది? ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంది. కాబట్టి ఎంత కోపం వచ్చినా తప్పు చేసినప్పుడు వాళ్ళని శిక్షించి బెల్టుతో కొట్టి హల్లెలూయా చెంపలు కొట్టిన హల్లెలూయా లోపల ఏముంటుందంట? ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూసాం కదా, బెత్తమ్మ వాడిన తండ్రి కుమారునికి విరోధి. హల్లెలూయా. బెత్తము వాడితే విరోధి కాడు, బెత్తము వాడుకోటే రేపొద్దున ఏమవుతాడు? కాలర్ పట్టుకునేవాడుగా ఉంటాడు తండ్రిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక కదా. తండ్రి కుమారుని కొరకు మరి కుటుంబము కొరకు పిల్లల కొరకు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? ప్రయాసపడేవాడు కూడా. అందుకనే మరి ఇంటికి హెడ్ ఎవరంట? తండ్రి అంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కదా. ఈ మధ్యలో రేషన్ కార్డులో చూస్తుంటున్నాం, ఇంటి పెద్ద ఎవరంటే ఇంటి పెద్ద ఎవరు అని చెప్పేసి అక్కడ రాసింటారు. చెప్పండి.
తల్లి పేరు రాసి ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏదేమైనా దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీకి శిరస్సు ఎవరంట? భర్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మరి యేసుక్రీస్తు ప్రభు మనకందరికీ కూడా ఎవరంట? ఆయన హెడ్. ఎవరు? ఆయన శిరస్సుగా మరి ఉన్నాడు. సంఘానికి ఆయన ఎలాగున్నాడంట? శిరస్సుగా మరి ఉంటా ఉన్నాడు. కుటుంబానికి శిరస్సు ఎవరంట? కుటుంబానికి శిరస్సు ఎవరు? తండ్రి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే హెడ్కి ఏముంటుందట? బాధ్యతలు అనేవి మరి ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. చాలామంది చెప్తుంటారు, సార్ మరి ఇట్లా అప్పులు చేశాను, మరి ఏం చేయాలి? మరి అవి కట్టాలి సార్, పిల్లలకు ఫీజులు కట్టాలి సార్ అంటే ఏంటి? తండ్రికి ఏమంట? బాధ్యత. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాధ్యత కలిగిన తండ్రులు బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఎంత బాధ్యత కలిగి ఉంటాడంటే తండ్రి మరి కుమారుల పట్ల మరి అంత బాధ్యత కదా. తండ్రి అని చెప్పినప్పుడు దానిలో మరి ఎవరు ఇమిడి ఉన్నారంట? తల్లి కూడా ఇమిడి ఉంది. హల్లెలూయా. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంట? ఆదాము యొక్క పక్కటెముకను తీసుకొని సాటి అయిన సహాయం ఎవరిని చేశాడంట? హవ్వను చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఇద్దరు ఎవరంటే ఇప్పుడు ఇద్దరు ఒక శరీరం. హల్లెలూయా. అంటే ఇద్దరి పట్ల ఏముంది? కుటుంబానికి బాధ్యత. హల్లెలూయా. ఏం సార్ వచ్చేసి తండ్రి కొట్టి బాధ్యత మాకు లేదా? అసలు ఆయన ఏం చూసుకోకపోయినా ఏం చెప్తున్నామో మేము చూసుకుంటున్నాము అని చెప్పి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. తండ్రి యొక్క బాధ్యతలు ఎవరు ఇమిడి ఉన్నారంటే భార్య. హల్లెలూయా కదా. భార్య భర్తలు వారి జీవితాల్లో మరి కుటుంబ భారాన్ని వాళ్ళు మోసేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మూడవ తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. ఆత్మీయ తండ్రికి ఎవరు పిల్లలు? మీరే పిల్లలు. హల్లెలూయా. మీరు ముసలోళ్ళైనా మీరు మాకు పిల్లలే. మీకు మేమెవరు? ఆత్మీయ తండ్రిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. పిల్లలను చూసినప్పుడు తండ్రులు సంతోషపడే విధంగా, హల్లెలూయా, ఏ విధంగా ఉంటారో ఆత్మీయ పిల్లలను చూసినప్పుడు ఆత్మీయ తండ్రులు కూడా ఏం చేయాలి? సంతోషపడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. తండ్రి యొక్క పాత్రలో ఒకటి ఏముందంటే పిల్లలు కృంగిపోతూ ఉంటే వారిని ఆదరించే వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వస్తుంది. మా షాలు బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఫైనల్కి వచ్చేస్తూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి 12 గంటలకు 12:30 1 గంట సమయంలో మరి పాస్టమ్మ వచ్చి వాని బెడ్రూమ్లో పోయి చూస్తే వాడు ఊరికే చింత చేస్తూ కూర్చున్నాడు. హల్లెలూయా. ఏదో ఒక విషయాన్ని బట్టి చింత చేస్తూ, ఈ కరోనా వచ్చింది, ఇదంతా అయిపోయింది, నాకు బీటెక్ అయిపోయాక నాకు ఉద్యోగం వస్తుందో లేదో, మా డాడీ మమ్మీ ఇంత ఖర్చు చేశారని చెప్పేసి వాడు ఉంటే మరి వాళ్ళ మమ్మీ పోయి ఏ నాన్న అట్లా కూర్చున్నావు అని చెప్పేసి అడిగితే వాడు ఉండే విషయము చెప్పడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు నన్ను పిలిచిందనమాట. షాలు వచ్చి ఈ విధంగా వాడు బాధపడతా ఉన్నాడు, మరి నాకు ఉద్యోగం వస్తుందో లేదో, డాడీ మమ్మీ ఇంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి నేను పరిగెత్తుకుని పోయినా. నేను చెప్పాను, రే ఉద్యోగం కోసం నువ్వెందుకు చింత చేస్తావు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యమును నీతిని వెతుకు, సమస్తము నిన్ను వెంబడిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నాన్న. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నీకు ఉద్యోగమో అది పరిగెత్తుకుంటా వస్తుందని చెప్పడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను చెప్పిన
ఏ ఉద్యోగం లేకుంటే దేవుడు ఇచ్చిన ఉద్యోగము, ఉన్నతమైన ఉద్యోగము ఉంది. హల్లెలూయా. దేవుడు మన కుటుంబాన్ని ఆయన పరిచర్య కోసము ఆయన ఎన్నుకున్నాడని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మరి ఆ ఫైనల్ ఇయర్లో ఫైనల్ ఎగ్జామ్ రాయకమునిపే షాలుకి ఏమొచ్చిందంటే ఉద్యోగం వచ్చేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి ఏం చేసేవాడుకున్నా అంటే పిల్లలను కంఫర్ట్ చేసేవాడుగా మరి ఉంటాడు. కానీ ఇంత పెట్టి చదివిపించినంటరా పనికి మాలనోడా అని చెప్పేసి అనే తండ్రులు ఉన్నారా లేదా? ఫెయిల్ అయిపోయింటే తల్లిదండ్రులు తిడితే ఆ చైతన్య స్కూల్లో పైనుంచి, నారాయణ స్కూల్ పైనుంచి పడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు విషయాలను మన పేపర్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ విధంగా పిల్లలను కాదు కానీ పిల్లలను కంఫర్ట్ చేయాలి. హల్లెలూయా. పిల్లలను వారిని అర్థము చేసుకొని వారిని ధైర్యపరిచే తండ్రులుగా మరి ఉండాలి. అప్పుడు వారి భవిష్యత్తులో ఏం చేయబడతాయంట? దీవించబడతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే ఆత్మీయ తండ్రులుగా ఉంటున్న మా జీవితాల్లో కూడా మీ పట్ల ఏమి కలిగి ఉన్నామంటే మరి మీరు కూడా ఏం చేయబడాలి? మరి దేవుని యొక్క వాక్య క్రమములో మీరు పెరగాలన్నదే మా యొక్క తపన. హల్లెలూయా. మా పిల్లలు శరీర సంబంధంగా మేము కనిన మా పిల్లలు ఏ విధంగా ఆత్మీయంగా ఎదిగి బలపడాలనేది ఉంటుందో అలాగే ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటున్న మా జీవితాల్లో కూడా మీ పట్ల మేమేమి కలిగి ఉంటున్నామంటే అదే. హల్లెలూయా కదా. ఆత్మీయ జీవితంలో మీరు ఏం కాకూడదు, ఎక్కడ కూడా తప్పిపోకూడదు, ఎక్కడ కూడా జారిపోకూడదు కదా. పిల్లలు తప్పు చేస్తే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది చెప్పండి? తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుంది. హల్లెలూయా కదా. సంఘంలో ఉన్న ఆత్మీయ పిల్లలు ఎవరైనా ఒక రాంగ్ స్టెప్ వేశారనుకోండి, ఆ రాంగ్ స్టెప్ వేసినప్పుడు ఆ రాంగ్ స్టెప్ మరి మాకు వచ్చినప్పుడు అది ఎట్లుంటుంది? ఆత్మీయ తల్లిదండ్రులకి ఏముంటుందంట? బాధ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఈ యొక్క రాంగ్ స్టెప్పులు వేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి లోబడిన వారై వాక్యమును తీసుకొని సరి చేసుకుంటే, హల్లెలూయా, దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి జీవితాన్ని సరి చేసుకుంటే ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు ఉన్నారంటే మిమ్మల్ని చూసి సంతోషించే వాళ్ళుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. తండ్రి మరి కుమారుడు తప్పు చేసినప్పుడు మాటి మాటికి ఆ యొక్క తప్పునే ఎత్తి చూపించేవాడుగా ఉంటాడా? ఒకసారి సెటరేట్ అయిపోయాక మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడా? దాన్ని జ్ఞాపకం చేసుకోడు. ఓ నా కుమారుడు బాగున్నాడు, నా కుమార్తె బాగుందని ఎంత సంతోషమో. హల్లెలూయా. ఒకసారి పశ్చాత్తాపపడి మీ హృదయాలను ప్రభువుకి ఇచ్చి మరి మీరు ప్రభుకు సాక్షిగా ఉన్నప్పుడు పాత జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకునే వాళ్ళు కాదు. హల్లెలూయా కదా. తప్పిపోయిన కుమారుడు మరి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆస్తి అంతా తీసుకొని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే వానికి బుద్ధి వచ్చింది. ఎక్కడ వచ్చిందంట బుద్ధి? పద్దులే బుద్ధి తెచ్చాయి. హల్లెలూయా. ఏం తెచ్చాయంట? పందుల దగ్గర పోయినప్పుడు అవి బుద్ధిది, అప్పుడు జ్ఞానం వచ్చింది. హల్లెలూయా కదా. మరి తండ్రి ఇంటికి పోవాలనుకున్నాడు. అక్కడ మరి 3 పూట్ల వాళ్ళకి ముష్టాన్న భోజనం ఉంది, ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నా అని చెప్పేసి అనుకొని వెళ్ళాలనుకున్నాడు. నేను నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు మరి ఉన్నారు, ఆ పనివారిలో ఒక పనివాడుగా వెళ్ళాలని చెప్పేసి ఏడ్చుకుంటూ పోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే దూరాన వస్తున్న కుమారుడిని చూచి నా కుమారుడు కాదని పరిగెత్తుకుని పోతే కుమారుడిని ఏం చేశాడంటే తండ్రి తోసేశాడా? ఎరా కంపు కొడుతున్నావు అన్నాడా? అనలేదు. కానీ అమాంతంగా కౌగలించుకొని ఏం చేశాడంట? ముద్దు పెట్టుకున్నాడు. అంటా ఉన్నాడు, తండ్రి, పరలోకమున్న తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను. ఇహలోకమున్న తండ్రి, నీకు నేను విరోధంగా పాపం చేశాను. నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఎవరు కాదు, నేను యోగ్యుడను నేను కాదు అంటే డాడీ ప్రేమ ఏం చేసిందంట? ఆ కంపు వాసన చూడలేదు. హల్లెలూయా. హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. పిలుచుకుని ఏం చేశాడంట? ఇంటికి వెళ్ళి స్నానం చేయించి ప్రశస్తమైన బట్టలు
మరి ఆయనకు తొడిగించి మరి చేతులకు ఉంగరమంట, హల్లెలూయా, కాళ్ళకు చెప్పులు తొడిగించాడు, హల్లెలూయా, గొప్ప విందు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. తండ్రి ఏం చూస్తున్నాడంటే కుమారునిలో కలిగిన పశ్చాత్తాపాన్ని చూస్తూ ఉన్నాడు. కుమారులో ఉంటున్న రిపెంటెన్స్, వానిలో ఉంటున్న మార్పును మరి చూస్తూ ఉన్నాడు. కానీ రే ఏడపాటు చేసినవరా ఆస్తి తీసుకోరాపరా, నువ్వు తీసుకుని వస్తాను ఇంట్లో అడుగు పెట్టరా అని చెప్పేసి అన్నాడా కదా. ఇలాగ తండ్రి అట్లా అంటారు కదా, అంత పాడు చేసుకున్నావు చూడమ్మా, నీ కొడుకు అంతా పాడు చేసుకున్నాడు కదా. కొంతమంది చెప్తారు వాడు ఏమైనా తీసుకుని వస్తేనే ఇంట్లో అడుగుపెట్టి లేకుండా వద్దని చెప్తారు. హల్లెలూయా. ఈ తండ్రి ఏమంటున్నాడు, ఏమన్నా అడిగాడా? ఏది అడగలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది కూడా అడగలేదు. మరి కౌలు నుంచి ముద్దు పెట్టుకున్నాడు. మరి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించడం జరిగింది, ఉంగరం పెట్టడము జరిగింది, చెప్పులు తొడిగించడం జరిగింది. అదే కాదు, ఏం చేస్తున్నాడంట, దూడను వధించి గొప్ప విందు చేస్తూ ఉన్నాడు. అప్పట్లోని పెద్ద కుమారుడు వచ్చాడు. ఏంటి ఈ హంగామా నాకు తెలియకుండా? అందరు చెప్పారు, నీ తమ్ముడు వచ్చాడు. ఎవరు వచ్చారు? నీ తమ్ముడు వచ్చిన. వాడు ఆస్తి అంత తీసుకుపోయి అంత దుర్వినియోగం చేసుకొని పాడు చేసుకుని వస్తే వానికా ఏమది, వానికా ఈ విందు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తండ్రిని అడుగుతా ఉన్నాడు, తండ్రి నేను ఇంతకాలంగానే ఒక్కరోజైనా చేసావా? వాడైతే ఆస్తి అంత ఎత్తుకోపోయినాడు, వాడిని చేసావు నువ్వు. హల్లెలూయా. తండ్రి ఏమంటున్నాడంట, నీ తమ్ముడు చచ్చిపోయి బ్రతికాడరా, తప్పిపోయి దొరికాడు. ఎట్లయితే ముందు అంత పాడు చేసుకుని వచ్చినాడు వీడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ పెద్ద కుమారుడు ఏమైపోయాడంటే ఇంట్లో ఉండి తప్పిపోయినాడు. చిన్న కుమారుడు బయట తప్పిపోయి ఏమైపోయాడు, వాడు రక్షణ మార్మనస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమ మారిందా కుమారుని పట్ల? మారలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఆత్మీయ తండ్రులు కూడా అదే కదా. లోకంలో ఎవరు కూడా నీతిమంతులు ఉన్నారా? ఎవరు కూడా నీతిమంతులు లేరు. పొరపాట్లు చేసేవాళ్ళు ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళుగా మరి ఉన్నారు. అయితే వాక్యమును విని, హల్లెలూయా, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు జీవితాన్ని సరి చేసుకుంటే, బ్రతుకును సరి చేసుకుంటే, హల్లెలూయా, వారిలో కలిగిన మార్పును చూచినప్పుడు ఏం జరుగుతుందంటే హృదయం ఎంతగానో సంతోషించేదిగా మరి ఉంటుంది. హల్లెలూయా. హృదయము తండ్రి యొక్క హృదయంతో సంతోషించేదిగా మరి ఉంటుంది. అదే సమయంలో పరలోకంలో ఉన్న తండ్రి యొక్క హృదయం కూడా ఏం చేస్తుందంట, సంతోషించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ లోకపు తండ్రులు పిల్లలు వాళ్ళకు మంచి చక్కగా ఉద్యోగాలు వస్తే ఎంత సంతోషమో, అవును కదా. నా కొడుకు ఉద్యోగం వచ్చిందప్ప, నా కుమార్తెకు ఉద్యోగం వచ్చిందప్ప, ఎంత సంతోషమో. హల్లెలూయా. వాడు ఇల్లు కట్టించినాడప్పా అంటే ఎంత సంతోషమో. కుల్లా తల్లిదండ్రులకి 10 మందితో చెప్పుకుంటారు లేదా చెప్పండి? చెప్పుకుంటారా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. మా జీవితాల్లో కూడా మీరు ఆశీర్వదించబడితే, మీరు దీవించబడితే, మీరు ఒక మరి మీ పిల్లలు మరి ఉద్యోగాలు వస్తే మేము సంతోషించే వాళ్ళగా ఉంటున్నాము. హల్లెలూయా కదా. మీరు దీవించబడితే మాకు ఎంతో సంతోషం. హల్లెలూయా. మీరు బంగారం తీసుకుంటే మాకు కుల్ల, బంగారం తీసుకుంటే మాకు కుల్ల. అబ్బా ప్రభువా, వాళ్ళు ఇంత సొత్తులు తీసుకోవడానికి కృప చూపించారు నాయన, ఎంత సంతోషిస్తాం. హల్లెలూయా.
అది ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క స్వభావం ఏమంటే, వాళ్ళు తీసుకున్నారు, మాకు చేపించచ్చు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప ప్రైజ్ ది లార్డ్ కదా. ఆత్మీయ తల్లిదండ్రులు మరి ఆత్మీయ పిల్లలుగా ఉన్న మీ కొరకు ఎంతగానో కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటే, చాలామంది ఏం చేస్తున్నారంట, ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి వదిలిపెట్టి వేరే వాళ్ళని మమ్మీ డాడీ అని పోతున్నారంట. ఎవరిని? వేరే వాళ్ళని మమ్మీ డాడీ అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు? ఒక్కరే. కానీ లోకంలో ఉండే వాళ్ళందరూ, అందరూ సేవకులందరూ కూడా నీకు ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారా? అందరూ ఆత్మీయ తల్లిదండ్రులు కాదు. మీరు ఎక్కడ రక్షణ పొంది మారుమనసు పొంది ఉంటారో, హల్లెలూయా, ఎక్కడ ఏ సంఘములో మీరు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారో వాళ్ళెవరు? మీకు ఆత్మీయ తల్లిదండ్రులని మీరు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా కదా. మీకేమైనా సమస్య వస్తే మీరు చెప్తే గిన మేము కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నాము. హల్లెలూయా. వేరే వాళ్ళతో చెప్తే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు కూడా డేట్స్ ప్రార్థన చేస్తారా? చెప్పండి, చేస్తారా? తేడా ఏంటి? వాళ్ళను మమ్మీ డాడీ అని పిలుస్తారు. ఈ మమ్మీ డాడీ కంటే ప్రేమ వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తారు. అయితే ఆ మమ్మీ డాడీలకు ప్రేమ ఎక్కువ ఉందా? లేకుంటే మా ఆత్మీయ పిల్లలుగా ఉంటున్న మీ పట్ల మాకు ప్రేమ ఉంటుంది? చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనం చూస్తుంటున్నాం, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. హల్లెలూయా. లేదు లేదు, మా పక్కింటి వాళ్ళే మాకు తల్లిదండ్రులు, వాళ్ళని పోయి సన్మానిస్తాం పా అని చెప్పేసి అంటే, దేవుని వాక్యం చెప్తుందంటే, తల్లిదండ్రులు దూషించిన వాని యొక్క కన్నులు లోయ కాకులు వచ్చి పీకేస్తాయంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. హల్లెలూయా. అలాగే ఆత్మీయ పిల్లలు కూడా ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చేయాలంట? మీరు ప్రేమించాలి. హల్లెలూయా, సన్మానించాలి కదా. తల్లిదండ్రులకు లోబడాలి. లోబడినప్పుడు లోబడుట్లో ఏముందంట? గొప్ప ఆశీర్వాదం అనేది మరి దాగి ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొకసారి నేను చెప్తున్నాను, విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. హల్లెలూయా. మార్నింగే నా ఆత్మీయ తండ్రికి మరి రఘునాథ్ డానియల్ పాస్టర్ గారికి మరి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి పెట్టాను. ఆయన బర్త్డేకి స్పిరిచువల్ ఫాదర్ ఆయన, నాకు ఆత్మీయ తండ్రి కదా. నా ఆత్మీయ తండ్రికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలని పెట్టడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని పట్ల నాయకులు ఏం చేయబడతారు? సంతోషిస్తారా? దుఃఖిస్తారా? హల్లెలూయా కదా. తల్లిదండ్రులు అయిన వారిని పిల్లలు సంతోషపెట్టాలి. మరి ఆత్మీయ పిల్లలైన వాళ్ళని ఎవరు సంతోషపెట్టాలంట? తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటున్న వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని కూడా సంతోషపెట్టాలి. హల్లెలూయా. మిమ్మల్ని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి? హల్లెలూయా, మీ కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. వన్ సైడ్ లవ్ ఈజ్ నాట్ గుడ్ కదా. ఒకవైపు నుంచే ప్రేమ కాదు, రెండు వైపుల నుంచి ప్రేమ ఉండాలి కదా. తల్లిదండ్రుల మూలకంగా తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించేవాళ్ళు, పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళుగా ఉన్నప్పుడు అక్కడ ఏముంటుందంట? అక్కడ సైతానుకు ఏమాత్రం కూడా స్థానం అనేది మరి ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి కట్ చేసి